అది बाबा జీవిత చరిత్ర కంటిన్యూ చేస్తున్నాం. लाखा भवन को आग। इतने अत्याचार करने पर लोगों ने चिट्ठी ना की। क्रोध एक ऐसी अग्नि है, यह थकावट ना, यह धधकती है तो सुख देने वाली संपत्ति को, संस्थाओं को भी जलाने के लिए लपट पड़ती है। जब लोगों ने देखा कि यह कन्या या माता ये सत्संग में जाने ही नहीं रुकते तो उन्होंने सोचा जिस भवन में जाकर एक ज्ञानामृत पीते क्यों ना उसे धूल दूसरी कर दिया। अतः एक दिन के बाद जब बाबा सत्संग भवन, जो कि लकीराज भवन के नाम से जाना जाता था, में उपस्थित नहीं थे, अब उन लोगों ने अवसर ज्ञान कर उस पर आक्रमण कर दिया। उस जमशेद में बहुत ही शरीरती लोग थे। उन्होंने इस लकीराज भवन को चारों ओर से गोद लिया है। वे दरवाजे, खिड़कियां इत्यादि तोड़ने लगे। उन्होंने भीतरी घुसने में कोशिश की, परंतु शिव की शक्ति सेना खड़ी हो गई, उनसे किसी को अंदर घुसने ना दिया। ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నా ఎవ్వరు రెస్ట్ కూడా తీసుకోవట్లేదు. వారిలో ఎంత క్రోధం వచ్చిందంటే ఎవ్- ఏ ఏదైతే ఎంతో సుఖాన్ని సంపత్తిని ఇస్తుందో దాన్ని వాళ్ళు అగ్గితో కాల్చడానికి కూడా ఆలస్యం చేయట్లేదు. ఇంతమంది కన్యలు మాతలు సత్సంగంలోకి వెళ్ళడం నుంచి ఆపాలి అంటే అసలు ఆ భవనమే ఉండకూడదు, ఆ భవనాన్ని సత్యానాశనం చేయాలి అని అనుకున్నారు. ఒకరోజు బాబా ఏ సత్సంగ భవనం ఏదైతే ఉందో అంటే లక్కీరాజ్ భవనం అనేది ఆ రోజుల్లో అనేవారు. ఎక్కడైతే బాబా ఉపస్థితులయ్యారో అక్కడ చాలా మంది వెళ్లి దాన్ని ఆక్రమణ చేశారు. నలువైపులా నిల్చున్నారు. ఆ లక్కీరాజ్ భవనం నలువైపులా ఘోరమైన మనుషులు ఏం చేశారు, అక్కడున్న కిటికీస్ కానీ డోర్స్ కానీ దాన్ని పగలగొట్టడం మొదలు పెట్టారు. ఎంతగా లోపలికి వెళ్ళాలి అని వారు ప్రయత్నించారు. కాకపోతే శివశక్తి సేన ఎవరైతే ఉన్నారో మాతలు ఎవ్వరిని కూడా లోపలికి పంపించలేకపోయారు. उन लोगों ने मकान को आग लगा दिया है। यह घटना दिनांक 21 जून 1938 में हो गया है. వారు వెంటనే నిప్పు అంటించారు. ఏ రోజుది? 21 जून 1938 రోజు అయింది. ओम मंडली के 100 सदस्य ने हस्ताक्षर करके डिस्ट्रिक्ट मजिस्ट्रेट को रिपोर्ट करते, परंतु मुखी मधुरमा का रोष्टीदार था, उससे पर रिपोर्ट कर विशेष कार्यवाही नहीं की। क्रोध में वश हुआ उन लोग बुद्धि इतना मारी गई, उन्होंने यह सोचा कि हमारी कन्याएं माताएं बहु बेटियां आदि अंदर है और बहनों को आग लगाने की परिणाम पूर्व या अंदर जीते जी जल जाएगा। వారు ఎంత క్రోధంలో ఉన్నారంటే ఓం మండలిలో ఆ రోజు 100 మెంబర్స్ 110 మెంబర్స్ వరకు ఉన్నారు. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కూడా రిపోర్ట్ చేయాలి అనుకున్నారు. కాకపోతే కనీసం వారి బుద్ధిలో ఇది కూడా లేదు, మన కన్యలు మాతలు మన కోడళ్ళు మన కూతుర్లు కూడా లోపలున్నారే, నేను దీన్ని కాలుస్తే భవనం అంతా కాలిపోతుందనేది వాళ్ళకి రాలేదు. जिन मुखी लोगों ने इतने को भटकाया वे तो इन उपद्रवों पर कंट्रोल कर ना सके, ना कि उसको परिणाम को सोच सके. ఎవరైతే ఇంతగా ఈ విధంగా ఉపద్రవాలను కంట్రోల్ కూడా చేయలేకపోతున్నారు, దాని పరిణామం కూడా వారు ఆలోచించలేకపోతున్నారు. భావి ऐसी बनी कि किसी दर्शन के पुलिस को फोन कर सूचन दे दिया। पुलिस ने उस स्थान पर आकर सभी को भाग दिया। फायर ब्रिगेड ना आकर आग बुझा दी. సో ఈ విధంగా అక్కడున్న వాళ్ళలో ఒక్కరు ఎవరైతే ఆ పరిస్థితిని చూసారో వారు పోలీస్ ని పిలిచారు. పోలీస్ అక్కడున్న మనుషులందరినీ పంపించేశారు. ఫైర్ బ్రిగేడ్ కూడా వచ్చారు నిప్పు ఆపడానికి. जाको रौक सकिया, मार सके ना खोई, बाल ना बाकी कर सके, जैसे ही जग भरी सोच. लोगों ने 1000 कोशिशें परंतु कुछ भी बिगड़ा ना सके. लखी भवन को जलाने की वृत्तांत महाभारत के पहले कौरव द्वारा लाखा भवन के आगे वृत्तांत के रूप में वर्णन किया है.
సో ఈ విధంగా లక్కీ భవనం యొక్క నిప్పు అంటుకోవడం అనే ఒక ఎగ్జాంపుల్ మహాభారతంలో కౌరవులు లాకా భవనాన్ని ఎలా అయితే కాలుస్తున్నారో దాని విధంగా చూపించడం జరిగింది. యాంటీ ఓం మండలి తదా ఉపద్రవ నా జో కుచ్ కియా ఉస్కే కారణ్ యహ్ గీత్ పర్ ఉస్కే పని. సో ఈ విధంగా యాంటీ ఓం మండలి వారు ఈ విధంగా లాకా భవనం పైన ఇంతటి ప్రభావితం చేసి చూపించారు. ఓకే, రేపు మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఓం శాంతి.